ఈ యొక్క ఉదయకాలమందు అనగా 11 గంటల సమయంలో మనము దేవుని సన్నిధిని మనం ఉన్నాం. మన ప్రియులు సప్ప రాంబాబు గారు కుటుంబం దగ్గర ఆయన యొక్క జ్ఞాపకార్థ కూడిక లేక స్మారక కూడిక గుర్తు చేసుకోవడానికి ఇక్కడ మనం వచ్చాం. రాంబాబు గారి గురించి చెప్పటం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మైక్ ఇస్తే ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్తాను. ఊళ్ళో కూడా మంచి సాక్ష్యం ఉంది, అలాగే సంఘంలో చర్చిలో ఆయన గురించి సాక్ష్యం చెప్పమంటే ఎవరు వెనకబడుకోకుండా ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిన ఒక మంచి సాక్షి ఎవరంటే మన ప్రియుడు సప్ప రాంబాబు. అతనికి కోపం అనేది కానీ, పగ అనేది కానీ, గొడవ అనేది కానీ ఏది కూడా ఉండేది కాదు. అందరినీ కలుపుకొని చిన్నోళ్ళని ఎలా కలుపుకోవాలో, పెద్దోళ్ళని ఎలా కలుపుకోవాలో, ఆడవాళ్ళని ఎలా కలుపుకోవాలో, ఎవరిని ఎలా కలుపుకోవాలో కలుపుకుంటూ సంఘంలో నేను సుమారుగా 35 సంవత్సరాల సేవ అండి నాది. ప్రభు సేవలో నేను ఉన్నాను. అయితే ఆయన అయితే నాకు 18 సంవత్సరాల వయసులోనే నాకు పరిచయం, బయట పరిచయం. తర్వాత యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ఆయన ఈ కొద్ది కాలంలోనే మా అయితే కనీసం ఒక 2005-06 అనుకుంటండి మాకు పరిచయం. అప్పటి నుంచి కూడా మాకు 18 సంవత్సరాల వయసు సమయంలో కన్నా ఈ యొక్క యేసు ప్రేమలో మాత్రం బాగా ఒకటైపోయాం. ఎంతగా అయ్యాము అంటే మేము ఒక తల్లి బిడ్డల్లాగా ఉండేవాళ్ళం. మా పిల్లల్ని ఎంతో ప్రేమించేవారు, మా పాస్టమ్మ గారిని ఎంతో ప్రేమించేవారు, గౌరవించేవారు. పాస్టర్ గారు అంటే భయంకరమైన ప్రేమ, గౌరవం. ఆయన ప్రేమకు అంతులేనిదండి. ఏదన్నా కార్యక్రమం చేయాలి అని అంటే ఆయన నిద్ర పట్టేది కాదండి. కుమారి గారిని నిద్ర పోనిచ్చేవారు కాదు, తన భార్య అయిన కుమారి గారిని నిద్ర పోనిచ్చేవాడు కాదండి. టైం అయిపోతుంది, పాస్టర్ గారు ఆరాధన మొదలు పెట్టేస్తారు, పెందల కాడ ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, పాస్టర్ గారు చెప్పినట్టుగా మనం చేయకపోతే దేవునికి కోపం వస్తుంది. ఇలాంటి చక్కటి విషయాలు ఎక్కువగా బలపరిచి తన భార్యని, తన పిల్లల్ని నడిపించేవాడు. సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల పిల్లలను కూడా అలాగే, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఏదైనా చిన్న మాట ఏదైనా వస్తే అలా కాదురా, ఇలా కాదురా అని చెప్పి వాళ్ళని బలపరిచేవాడు. ఈ రోజున ఒక కుడి చేయి నాకు తెగిపోయినట్టుగానే ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కనుక దేవుని బిడ్డలారా, అయితే దుఃఖించడం కంటే సంతోషించడం మేలు. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు, ఆయన ఎక్కడ ఉన్నారు అని అంటే మన మధ్యన లేరు, కానీ ఆయన ఉండే చోట ఉన్నాడు. కనుక ఆయన ఉండే చోట మరి ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఎక్కడ ఉన్నాడో దేవుని వాక్యం నుండి ఈ రోజున మనము కొన్ని సంగతులు తెలుసుకుందాం. బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఆయన అంటే చాలా ప్రేమ. ఆయన ఎల్లని చోటికి ఆయన ఎక్కడా లేదండి. క్రైస్తవుడై ఉండి, క్రైస్తవ బిడ్డగా ఉండి, క్రైస్తవ యొక్క నియమ నిబంధనలు యేసు ప్రభులో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మేరకుండా వాటిని చేసుకుంటూ తన బంధువులు, చుట్టాలకి
మరి నేను యేసు ప్రభు నమ్మాను కనుక నేను ఈ యొక్క మార్గంలో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని వారితో కలిసి మెలిసి ఎప్పుడు దూరంగా ఆయన ఎప్పుడు లేడు. ఆ విషయం నాతో అనేక సార్లు షేర్ చేసుకోవడం జరిగింది. అందుకే ఈ రోజున ఆయన మరణించారు అనంటే, మరణించారు అనే దానికన్నా ప్రభువునందు నిద్రించారు అనటము చాలా మంచిది. కనుక ఆయన గురించి మరి బంధువులు, చుట్టాలు, ఇంటి పేరటి వాళ్ళు మరి ఆయన గురించి మరి ఆడు ప్రభు నమ్మారు కదా, ప్రభు విశ్వసించాడు కనుక తన మార్గంలో వెళదాము. తన విశ్వాసము, తన భార్య విశ్వాసం గొప్పది. దేవుడంటే ప్రాణం ఇచ్చేస్తాడు, దేవుడంటే ఎంతో అభిమానం ఇచ్చేస్తాడు. దేవుని కన్నా ఎక్కువ కాదని బ్రతికేవాడు కనుక ఆ కార్యక్రమం ఎలా జరిగించాలి, ఎలా చేయాలి, పాస్టర్ గారు మీరే జరిగించండి పాస్టర్ గారు అని నా మీదను సంఘం మీద పెట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతగానో మరి మంచిగా జరిగిస్తారు. ఏ అంజులు కూడా అండి సహకరించలేని సహకారాన్ని మరి రాంబాబు గారు సంపాదించుకున్నారు. ఈ యొక్క క్రైస్తవ కార్యక్రమాన్ని జరగడానికి ఆయన పట్ల దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, చదువుదాం. అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా 116వ కీర్తన ఒక 2 మాటలు, విలువైన మాటలు మనం నేర్చుకుందాం. 116వ కీర్తన 15వ వచనం అందరూ చూడండి. యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువ గలది. చాలు, అందరూ ఒక్కసారి నా వెంట చూడండి. అందరూ కూడా ఈ మాటలు ఆలకించండి. రాంబాబు గారి గురించి ఒక బ్యానర్ వేయించారు. ఆ బ్యానర్ పైన బొమ్మ ఉంది. ఆ పైగానే అక్కడ వాక్యం కూడా రాయించాం. ఇదే వాక్యం రాయించాం. ఏ వాక్యం అంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి ఈ మాట అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. దీని గురించి కొంచెం నేను వివరించడానికి, చెప్పడానికి నేను కొంచెం ముందుకు వెళ్తాను, ఆలకించండి. యెహోవా భక్తులు అనే కాడ యేసుక్రీస్తు భక్తులు అనే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే రాంబాబు ఎవరు భక్తుడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క భక్తుడు. వాళ్ళ భార్య భక్తురాలు, వాళ్ళ కుటుంబం భక్తి కలిగిన వాళ్ళు. అలాగని ఇక్కడ సంఘం భక్తి లేదని కాదు, కానీ ఆయన యొక్క సందర్భం వచ్చింది కనుక ఆయన గురించి మనం చెప్పుకోవాలి. కనుక ఈ బోధ ఎవరికి, ఈ వాక్యాలు ఎవరికి? ప్రభునందు నిద్రించిన, మరణించిన రాంబాబు కాదు. ఈ వాక్యము, ఈ మాటలు, ఈ ప్రార్థన బ్రతుకున్న మనకే. ఆయనను పేరట ఈ కూడికి ఏర్పాటు చేసుకుని ఆయన ఎలాగైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడో, ఎలాంటి భక్తి చేసి వెళ్ళాడో, ఎలాంటి అనగా దేవుని సన్నిధిలో ఎలా జీవించాడో అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించి వెళ్ళాలనే విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్చుకుని మన సమయం వచ్చినప్పుడు మనం కూడా అలాగా ఆ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళడానికి ఈ కూడిక మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడని నమ్మాలని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ యెహోవా భక్తుల యొక్క మరణము, ఇక్కడ మరణం అని ఉంది. కానీ అసలు చెప్పాలి అని అంటే క్రైస్తవుడు మరణించడండి, నిద్రిస్తాడు. బైబిల్లో ఏముందంటే అనగా మరణాన్ని గురించి రాసినప్పుడల్లా ఏముందంటే నిద్రించారు, ఫలానా వాళ్ళు నిద్రించారు, ఏలియా నిద్రించాడు, ఎలీషా నిద్రించాడు, లాజరు నిద్రించాడు, అబ్రహాము నిద్రించాడు. ఇలాగా నిద్రించాడు నిద్రించాడు అనే మాట ఎక్కువగా మనకి అనగా బైబిల్లో మనకి కనబడుతుంది. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. నిద్రించడం అంటే ఏమిటి? నిద్రించడం అంటే ఏమిటి అంటే మనం ఒకసారి ఇంట్లో మన మంచం మీద నిద్రపోయాము అంటే 1 గంటకో 2 గంటలకో
లేకపోతే మధ్యాహ్నము, సాయంత్రము ఏదో టైంలో మనం ఏం చేయబడతామంటే మనము ఏం చేస్తాము? లెగుస్తాము. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నిద్రించడము అంటే మరలా లెగుస్తాము. ఇప్పుడున్న వారు అర్థం చేసుకోండి. నిద్రించుతున్నాము అంటే క్రైస్తవుడు అనగా మరణము ఎలాంటిదో దేవుని దృష్టి అంటే నిద్రతో సమానము. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాంబాబు ఏం చేస్తున్నాడు అని అంటే మన దృష్టిలో అయితే మరణించాడు అని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టి ఆయన మరణించలేదు, కానీ ఏం చేశాడంటే ఆయన నిద్రపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ నిద్రపోయే ఆయన్ని మనం లెక్కొడితే లెగడైనా, పాస్టర్ గారు లెక్కొడితే లెగడైనా, సంఘస్థులు లెక్కొడితే లెగడైనా, తన భార్య లెక్కొడితే లెగడైనా, తన పిల్లలు నేను వచ్చానని లెక్కొడితే లెగడైనా, మరి ఎవరు లెగదీస్తే ఎవరు లెగమంటే లెగుతారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడలో ఏం చేస్తారంటే నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో, ప్రభునందు నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాధుల్లో ఉంటారు. కనుక ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన పిలవగానే ఏమవుతుందంటే ఆ సమాధుల్లోంచి పైకి ఏం చేస్తారంటే వాళ్ళు లెగుస్తారు. వాళ్ళు లేచినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ మీదకి ఏ శరీరాలు వస్తాయంటే మహిమ శరీరాలు ధరించుకుంటారు. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. భక్తుల యొక్క మరణము విలువ గలది. అంటే యేసుక్రీస్తు నందు అన్నమాట నిద్రించిన వారి యొక్క మరణము విలువ గలది. అంటే ఈ లోకములో అందరి మరణాలు వేరు. యేసుక్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొంది అనగా ప్రభువునందు నిద్రపోయి సమాధి చేయబడిన వాని యొక్క అయ్యండి మరణము వేరు. ఈ లోకంలో మరణాలన్నీ కూడా శివరాత్రికి నరకానికి తీసుకువెళ్తాదేమో కానీ క్రీస్తు నందు నిద్రించిన వారు మాత్రము మారు మనసు పొందారు కనుక, రక్షణ పొందారు కనుక, యేసును అంగీకరించి వెంబడించి ఆయనకి సాక్షిగా జీవించారు కనుక వారు ఏం చేయబడతారంటే లేపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని కూడా ఒకసారి ఇది ఇలాగే ఉంచి కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి అందరూ కూడా దేవుని మహిమపరచండి. విన్నారు ఈ మాట? అందుకే క్రైస్తవుని యొక్క మరణము నిద్ర ఎలాంటిదంటే విలువ గలదు, చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏంటి అంత విలువ? క్రైస్తవునిదే అంత విలువైనది. ఉన్నవాళ్ళది కాదా అంటే ఉన్నవాళ్ళది కూడా విలువైనదే. కానీ క్రీస్తుని అంగీకరించి ఆయన రక్షకుడని ఒప్పుకుని ఆయన నామాన్ని స్మరించి ఆయన కొరకు సాక్షిగా బ్రతికి రక్షింపబడి బాప్తీసం తీసుకుంటే మీ యొక్క మరణం కూడా విలువైందని నేను ప్రభు పేరిట సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి ఎంత విలువ కలిగిందంటే, ఏమండి ఒక మాట మీకు సెలవిస్తున్నాను. మన శరీరాలన్నీ కూడా మట్టి శరీరాలు. ఏ శరీరాలండి? మన శరీరాన్ని మట్టి శరీరాలు. మనము చనిపోతే లేక మరణిస్తే మనం తీసుకుని వెళ్ళి భూస్థాపన చేస్తారు, లేక కాలుస్తారు, ఏదో ఒకటి చేస్తారు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ జరిగే విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, అక్కడ మరణించిన వారి యొక్క శరీరము అనగా బూడిదవుతుంది, మట్టి అయిపోతుంది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీరు గమనించండి,
కనుక మనిషి యొక్క శరీరము మట్టి, అది విలువైందా చెప్పండి? కానీ దేవుడు అయితే విలువైంది అన్నాడు. విలువైంది అన్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడు విలువైంది దేవుని బిడ్డలను గమనించండి. అంటే ఈ మనిషి, ప్రతి మనిషిలోనూ ఏమండి శరీరము, ప్రాణము, ఆత్మ అనే మూడు ఉంటాయి. మనుషులు ఏముంటాయి? శరీరము, ప్రాణము, ఆత్మ అని మూడు ఉంటాయి. మనిషికి మాత్రమే ఉంటాయి. జీవరాశులకి ఏట్లకి ఉండవు. అనగా జీవరాశులకి, జంతువులకి ప్రాణము, శరీరం మాత్రమే ఉంటాయి, కానీ ఆత్మ మాత్రము ఉండదు. ఆత్మ ఎవరికి ఉంటుంది అంటే ఒక మనుషుడికే ఉంటుంది. మరి ఆత్మ ఎవరిది అంటే దేవునిది. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరిదని మీరు చెప్పండి? దేవునిది. యొక్క ఆత్మ దేవునిది. దేవుడు ఏం చేశాడంటే తన ఊపిరిని ఊది నాసికారంధ్రములు ఊదగానే మట్టి శరీరంతో ఉన్న, రక్తంతో ఉన్న ఇతడు ఏం చేశాడంటే బ్రతికి లేచి నిలబడి మాట్లాడటం ప్రారంభించాడు. అంటే మనిషిలో ఏముంది? ఆత్మ ఉంది. అందుకే కనుక మరణం యొక్క, ఇక్కడ భక్తుని యొక్క మరణం ఇలుగలదని ఎందుకు చెప్పానంటే మట్టి శరీరం ఇలుగలది కాదు, కానీ ఆ మట్టి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది, దేవుని కనుక విలువైనది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వారులారా, ఇక్కడ కొంతమంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రభువుని నమ్ముకోలేని వారు కూడా ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు విలువైన వారని నేను తెలియజేస్తున్నాను. నేను విలువైన వారని తెలియజేస్తాను. మీరు మట్టిలో కలిసిపోతారు, బూడిదలో కలిసిపోతారు, కానీ మీ ఆత్మ పరమాత్మ దగ్గరికి తిరిగి వెళ్తుందా లేదా అనేది పరీక్షించుకోవాలి అని అంటే బైబిల్ దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, సువార్త నమ్మాలి, ప్రభువుని నమ్మాలి. అప్పుడు మీ ఆత్మ దేవుని దగ్గర ఉందో లేక ఈ లోకంలోనే అన్నమాట పాపంలో ఉందో ఈ ఆత్మ మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణం అంటే అందరికీ భయమే. మరణం అంటే అందరికీ భయమే. నాకు మరణము అంటే నాకు భయం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మరణం అంటే చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చాలా భయం. ఎంత భయం అంటే గమనించండి, ఈ యొక్క రక్త మాంసాలలో ప్రేమ, అభిమానము, గౌరవము ఈ యొక్క రక్త మాంసాలలో ఇమిడిపోయి ఉంటుంది. కనుక తల్లిని, తండ్రిని, బిడ్డలను, భార్యను, లేకపోతే బంధువుల చుట్టాలను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేని పరిస్థితిలో ఏముంటుందంటే ఈ శరీరం ఉంటుంది. అయితే ఆత్మ అయితే దేవుడు కనుక దేవుడు ఎప్పుడు రమ్మంటాడో అప్పుడు వెళ్ళిపోవాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని వల్ల గమనించండి, మరణం అంటే అందరికీ భయమే. ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా ఒకసారి ఆలకించండి. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు చూడండి, అందరూ అటు ఇటు తిరగదు. మరణం అంటే ఎంత భయం అంటే, మరణం అంటే ఎంత భయం అంటే చెప్తున్నా నేను. ఒక ఊర్లో ఒక యవనస్తురాలికి ఒంట్లో బాగోలేదటండి. ఏనండి, చాలా జబ్బు చేసిందంటండి. హాస్పిటల్ తీసుకువెళ్ళారు, తగ్గలేదు. మరి ఇంటికి తీసుకొచ్చారు, చాలా మందులు వేశారు. అలాగా ఆ యొక్క యవనస్తురాలు ఏమైపోయిందంటే పక్క చిక్కిపోయి ఎలాగైపోయిందో తెలుసా అంటే అనగా చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి ఆ యవనస్తురాలు మళ్ళీ తీసుకువెళ్ళారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నా మాటలు వింటున్నారో లేదో అని తెలుసుకోవడానికి హల్లెలూయా చెప్పిస్తున్నాను నేను. కనుక ఆ యొక్క యవనస్తురాలను ఏమన్నారంటే డాక్టర్ గారు,
ఇంకా లాభం లేదు, ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, డబ్బు ఖర్చు పెట్టినా ఏం చేసినా కష్టమే, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగిందండి. ఏం చేస్తారు, ఆ యొక్క అమ్మాయిని తీసుకుని ఇంటికి తీసుకొచ్చి కళ్ళుమని ఏడవడం మొదలు పెట్టారు. చిన్న వయసులోనే ఆ పిల్లకి వచ్చినట్టు ఆ మరణ పరిస్థితులను గొళ్ళను గోలెత్తుతున్నారు. అయితే ఇరుగు పొరుగు వారి గ్రామస్తులకి ఈ విషయం తెలుస్తుంది కదా, పలానాళ్ళ పాప పలానాళ్ళ అమ్మాయి బాగోలేదు కనుక ఒకసారి పలకరించి వద్దాము చూద్దాం అని చెప్పేసి రావటం ప్రారంభించారట. వింటున్నారా? అందరూ వచ్చి చూసి కన్నీళ్ళు కాల్చి అని చాలా బాధపడి వెళ్ళిపోతున్నారండి. అదే ఊర్లో అదే ఈదులోనండి ఒక మామగారు ఉన్నదండి, ముసలి మామగారు ఉందండి. ఆ మామగారి పాప విషయంలో అనగా బతుకున్న రోజుల్లో ఈ పాప వెళ్తూ పోతుండేది కనుక ఆ మీద ప్రేమ ఉండి ఆ పాప దగ్గరికి వెళ్ళిందంటండి. మీరు జాగ్రత్తగా వినండి. వెళ్ళి ఆ పాప దగ్గర కూర్చుని ఏడుస్తూ మొదటింది, అయ్యో మాయిదారు రోగం నీకే రావాలా, ఈ పరిగమాలి రోగం నీకే రావాలా, మాయిదారు జబ్బు నీకే రావాలా, చిన్న వయసులోనే నువ్వు అనగా చనిపోవడానికి ఈ రోగం రావాలా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు మరణం రావట్లేదు, నాకు సావు రావట్లేదు, నాలాంటి దాన్ని తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, నీలాంటి పిల్లని అనగా 100 ఏళ్ళు బతకవలసిన దాన్ని అనగా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక కన్నీటి బొట్టు కార్చి ఏడ్చి వెళ్ళిపోయిందంటండి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. మీ భాషలో చెప్తాను. ఆ రాత్రి అయిపోయింది. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నారు, అందరూ కూడా దొరకబెట్టి నిద్రపోతున్నారు. ఈ ముసలమ్మ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా మంచి నిద్ర మీద ఉంది. నిద్ర మీద ఉంటే గుమ్మం దగ్గర తలిపేసి ఉన్న గుమ్మం దగ్గర బుసలు కొడుతుందంటండి, అని బుసలు కొడుతుందంటండి. నవ్వుతాకు చెప్పట్లేదండి. మరణం అంటే ఎంత భయమో చెప్పడానికి చెప్తున్నాను. అన్నడికి బుసలు కొడుతుంటే ఏంటి బుసలు కొడుతుందని ముసలమ్మ లేచి కర్ర పట్టుకుని మెల్లిగా లేచి తలుపు తీసిందంటండి. జాగ్రత్తగా వినండి. తలుపు తీయగానే ఒక గేది ఏం చేసిందో తెలుసా, ఎదురుకుండగా నిలబడిందంటండి. కానీ గేదిలాగా కనబడతలేదు. గల కారణం ఏంటంటే ఆ యొక్క గేది పక్కోళ్ళు దొడ్డులో ఉన్నట్టు కుండలో ఉన్నట్టు కుడితి తాగుతా ఏం చేస్తే తలకాయ దాంట్లో పెట్టయితే ఆ కుండ ఏమైపోయిందంటే ఆ తలకలోకి వెళ్ళిపోయి దాని తలకాయ కనబడతలేదు. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏం చేసిందో తెలిసింది, ఎత్తుకుంటూ ఎక్కడికి వచ్చిందంటే శివరాత్రికి ఆ ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం దగ్గర బుసలు కొడుతున్నట్టండి. అనగా అప్పుడు ఈ ముసలాం అంటుందంటే దండం పెట్టి అంటుందంటే, ఏం ధర్మరాజా మరి నా దగ్గరికి వచ్చావేంటి, నాకు ఇంకా ఆయుష్ ఉంది, నేను ఇంకా బతకాలని ఉంది, ఇంకా నేను బతుకుతాను, ఇదిగో నువ్వు దారి తప్పొచ్చుంటావు, ఇదిగో ఆ ఈదులోని మొన్న హాస్పిటల్కి తీసుకొచ్చారు, ఆ పాప చనిపోవడానికి మరి సిద్ధంగా ఉంది, ఆమె కోసం నువ్వు వచ్చి ఉంటావేమో, దయచేసి నువ్వు నాకు కనపడతలేదు కనుక ఇదిగో అనగా నీ దున్నపోత మాత్రం కనపడుతుంది కనుక దయచేసి నా దగ్గరికి కాదు ఆ దారి తప్పి వెళ్ళావేమో, నువ్వు అక్కడికి వెళ్ళి చూసుకో అని చెప్పి తన ప్రాణం మీద ఉన్న తీపి ఏమండి దండం పెడతాం మొదలెట్టిందంటండి. దేవునికి స్తోత్రం చెప్పగలరా? అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, అంటే ప్రాణం అంటే ఎంత భయము, మరణం అంటే ఎంత భయము ఆలోచన చేయండి. కనుక ప్రియమైన దేవుని వారు గమనించండి. అయితే క్రైస్తవుని యొక్క మరణము భయము లేనిది. క్రైస్తవుని యొక్క మరణము భయము లేనిది. క్రైస్తవుడు భయపడవలసిన భయం లేదు. ఎందుకో తెలుసంటే, మరణించాడు అనుకో, ప్రభు నందు నిద్రించాడు అనుకో, ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో 2 వ్యక్తులు ఉన్నారు, మీకు చదవనక్కర్లేదు. ఒక అతని పేరేమో లాజరు, ఒకని పేరు ధనవంతుడు. ఒకటి పేరేం పేరండి? లాజరు, ఒకటి ధనవంతుడు. మరి బైబిల్లో అలాగే రాయబడి ఉంది. ఈ ధనవంతుని పేరు మాత్రము రాయబడలేదండి. ధనవంతుని యొక్క పేరు మాత్రం రాయబడలేదు.
ఎందుకు రాయబడలేదు అంటే అది పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క చిత్తం. అది ఈ ధనవంతుడి పేరు మాత్రము ధనవంతుడే, అయితే లాజరు మాత్రము అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడండి. అయితే ఇద్దరిని గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే, ఏమండి, ఈ యొక్క లాజరు అనేవాడు చాలా పేదవాడు, తినటానికి తిండి లేదు, అతని కురుపుల చేతను, జబ్బుల చేతను, రోగముల చేతను చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు అంటండి. బాధపడుతూ ఉంటే అతడు ఆ బాధ అలాగే 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 ఉంటుండగా తనకి మరణం వస్తుందంటండి. మరణం వస్తే ఆ మరణం వచ్చిన తర్వాత అతను ఏం చేయబడ్డాడంటే చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతనికి ఎవరు లేరండి, దిక్కు మొక్కు ఎవరు లేరండి. అక్కడ తెలుసున్నవాడు ఎవరో తీసుకెళ్ళి సమాధి చేసేసారు. దేవునికి స్తోత్రం. అయితే అదే ఊర్లో అతను చనిపోయిన చోటనే పక్కనే ఒక ధనవంతుడు ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అతడు అనగా బాగా డబ్బు ఉన్నవాడు, బాగా ధనవంతుడు, మంచి బట్టలు ధరించుకునేవాడు, ఉంగరాలు పెట్టుకునేవాడు, సెంట్లు కొట్టుకునేవాడు, మంచి భోజనం చేసేవాడు, చక్కని కారు, మోటార్ సైకిల్, ఇలాగ జజ్జాగా ఈ లోకంలో అతనికి తగ్గ మరి అనగా డబ్బుని బట్టి, వాదాన్ని బట్టి బ్రతుకుతున్నాడు. అతను కూడా ఏమైనాడు, ఒక రోజున మరణం వచ్చింది, చనిపోయాడు. దేవునికి స్తోత్రం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చెప్పమంటారా? క్రైస్తవుని యొక్క మరణమును, అన్యుడి యొక్క మరణమును గల తేడా ఏమిటో చెప్పమంటారంటే, అన్యుడిగా ఈ లోకంలో ఉండిపోతే దేవుని బిడ్డలారా ఏమవుతారు అనే మాట ఆలోచన చేస్తే, లేదా క్రైస్తవునిగా నువ్వు బాప్తిసం పొంది రక్షించబడి మారుమనసు పొంది దేవుడిని అంగీకరించి యేసు రక్షకుడు అంటే అనగా నువ్వు అంగీకరించి యేసులో ఎదిగి నువ్వు దేవుని కొరకు సిద్ధపడితే ఎక్కడికి వెళతావు అనేదే ఈ రోజున ఈ సన్నివేశం లేక ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈ లాజరు ఈ లోకంలో ఏం చేశాడంటే, ఎవరో పనికిమాలి వాళ్ళు తీసుకెళ్ళిపోయి బయట పాడేసి చేశారు. అయితే అతను చనిపోగానే, అతని ఆత్మ బయటికి రాగానే దేవుడు అన్నాడంటే పరలోకంలో, ఇదిగో నా ప్రియ భక్తుడైనటువంటి లాజరు అనగా నిద్రించాడు, చనిపోయాడు కనుక వెంటనే అతడు తన యొక్క శరీరంలోంచి తన ఆత్మను బయటికి రాగానే మీరు ఏం చేస్తారో తెలుసా? మీ యొక్క చేతుల మీద ఏం చేస్తారంటే నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పి దేవుడు తన దూతలను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఏముందో తెలుసా? లాజరు కొనుపోబడును అని రాయబడిందండి. నడవలేదంటండి, నడిచి వెళ్ళలేదంటండి, ఏం చేయలేదంటండి, కొనుపోబడ్డాడంటండి. అంటే అతడు అనే గాలిలో ఏం చేశాడు తెలుసా? దేవదూతల చేత ఎత్తబడ్డాడు. ఎత్తబడిన తర్వాత అతను ఒక దుక్కును జాగ్రత్తగా దేవుడు చెప్పిన చోటను ముంచి ఒక పరిశుద్ధుల గుంపులో పెట్టి అక్కడ ఉంచాడు. అప్పుడు తర్వాత వీళ్ళు వెళ్ళి దేవదూతలు వెళ్ళి ఏం చేశారంటే, నా భక్తుడు ఎక్కడ ఉన్నాడు అంటే, అయ్యా మీకు చెప్పినట్లుగానే మంచి ప్లేసులు పెట్టేవండి, పరిశుద్ధులున్న చోట్ల పెట్టేవండి, అతనికి మంచి నివాస స్థలంలో పెట్టేవండి కనుక అతడు సంతోషంగా అతను ఉన్నాడండి అని చెప్పాడండి. మరి కొద్ది రోజులకి ధనవంతుడు కూడా ఏమైపోయాడు, చనిపోయాడు అనమాట. కనుక అతనికి కూడా మరణం వచ్చింది. అయితే అక్కడ ఒక మాట రాయబడింది, లాజరు చనిపోయి దేవదూతల చేత కొనుపోబడెను అని రాయబడింది. అయితే మరి లేక అతడు ఎవరు, ఆ ధనవంతుడు చనిపోయి అనగా పాతి పెట్టబడి, లేకపోతే అనగా మరణించి పాతి పెట్టబడిను అని ఉందండి, మరణించాడు అని ఉందండి. అంటే దేవుని బిడ్డలారా ఇలాగా చూసిన మాట మీరు జ్ఞాపకం చూడండి. అయితే వీళ్ళిద్దరూ ఎక్కడున్నారంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ధనవంతుడు అంటున్నాడంటండి, ఎవరిని పిలిచి అనగా అక్కడ ఉన్న కొంతమంది భక్తులు పిలిచి, భూలోకంలో నా అన్నదమ్ములు అందరూ కూడా ఉన్నారు, నేను వెళ్ళేటంటే అగ్నిగుండంలోనికి వెళ్లకుండా రాకుండా యేసును నమ్మినట్లుగా వారికి ప్రకటన చేయండి అని చెప్పేసి అడగడం జరిగిందండి. అయితే అక్కడున్న భక్తులు అన్నారంటండి, మేమేమి చెప్పక్కర్లేదు, నువ్వేమి వెళ్ళక్కర్లేదు, కానీ అక్కడ మోషే ఈ ప్రవక్తలు ఉన్నారు. అంటే భూలోకంలో దేవుని వాక్యం అందించడానికి బైబిల్ ఉంది, బైబిల్తో పాటు దేవుని యొక్క సేవకులు కూడా ఉన్నారు కనుక వారి మాటలు వింటే ఏం చేయబడతానంటే నీవున్న యాతనకరమైనటి ఆ నరకంలోకి రాకోకుండా లాజరు నుండి పరిశుద్ధుల గుంపులోనికి పరలోకంలోకి వెళ్తారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాంబాబు మరి
ధనవంతుడే, బంగారం ఉంది, డబ్బు ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, ఏమండి పేరు ఉంది, చక్కటి మంచివాడు అయినప్పటికీ కూడా ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని కూడా కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరు కావాలనుకున్నాడండి? యేసయ్య కావాలనుకున్నాడు. యేసయ్య నాకు కావాలనుకున్నాడు కనుక ఆ యేసయ్యని అనగా పొందాడు, మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు. ఆయన ఏం చేశాడంటే ఈ లాజరు వలె దేవదూతల చేత తన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని యొక్క పాదాల చెంతకు చేరబడింది. ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు చెప్తూ ఉన్నాను, ఈరోజు అనగా రాంబాబు కలిగిన రక్షణ నీకు కలిగి ఉందా? మారు మనసు నీకు కలిగి ఉందా? ఆ యేసయ్య నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, మరి ఇందాక చెప్పినట్లుగా యెహోవా భక్తుల యొక్క మరణము లేక నిద్ర విలువ కలిగిందని ఎందుకు చెప్పానంటే, శరీరము మట్టిలో కలిసిపోవచ్చు కానీ నీ ఆత్మ విలువ కలిగింది. దాని గురించి ఆయన మాట్లాడాడని సంగతి మీకు నేను తెలియచేస్తున్నాను. అందరికీ స్తోత్రం చెప్పండి. ఆ విలువ కలిగిన ఆత్మను, ఆ విలువ కలిగిన ఆత్మను ఏం చేశాడో తెలుసా? ఏమండి దేవుని కొరకు ఏం చేశాడు? సిద్ధపరచుకుని ప్రభు కొరకై ఈ లోకంలో అనగా నిందలు, పోరాటాలు, బలహీనతలు, సమస్యలు ఎన్నెన్నో వచ్చినా అన్నిటినీ కూడా తట్టుకుని దేవుని కొరకు అనగా తన మరణాంతరం వరకు ఏం చేశాడంటే అలాగ నిలబడ్డాడు. ఇదండి మనకి పాఠము. ఆయన గురించి మనం ఇక్కడ వచ్చాం. ఎవరికి బోధ అంటే ఆయనకి కాదు కానీ మనకే బోధ. అంటే మనం అలాగ ఉన్నామా లేదా? సిద్ధపడ్డామా లేదా? మారు మనసు పొందామా లేదా? మన జీవితము అనగా ఇంకా సిద్ధపడలేదు. లేకపోతే దయచేసి సిద్ధపడి ఉండాలని తెలియజేస్తూ ప్రభు పేరట మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో తెలియజేస్తూ ఈ కుటుంబం వారికి, ఇక్కడ ఉన్న వారందరికీ, ఈ గ్రామస్తులకును చుట్టుపక్కల వారికి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించమని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిన్న విషయాలు పరలోకంలో దేవుని పాదాల దగ్గర ఉన్నట్టు ఆ యొక్క సోదరునికి ఆత్మశాంతి ప్రభు మెండారుగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ మాట మన అందరి వినికిల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.